ప్రియమైన స్నేహితులారా, యేసు క్రీస్తు తన శిష్యులకు మరియు చుట్టూ ఉన్న ప్రజలకు ఒక సులభమైన ఉదాహరణతో దేవుని అపారమైన ప్రేమను వివరించారు. ఆ ఉదాహరణ పేరు తప్పిపోయిన గొర్రె. ఒకరోజు ఒక యజమాని గుడారంలో 100 గొర్రెలు ఉన్నాయి. అతను వాటిని ఎంతో ప్రేమగా చూసేవాడు. ఒకరోజు ఆ గొర్రెలలో ఒకటి కనిపించలేదు. ఆ గొర్రె మిస్ అయింది. ఆయన చాలా బాధపడ్డాడు. అందుకే ఆ గొర్రె కోసం కొండలు, లోయలు అన్నీ వెతికాడు. చాలా ప్రయత్నించిన తర్వాత బాబా శబ్దం వినిపించింది. ఆయన చుట్టూ చూశాడు. గొర్రె పొదలో చిక్కుకుంది. ఆయన చాలా సంతోషించి ఆ గొర్రెని తన భుజాలపై పెట్టి తీసుకువెళ్లాడు. తన స్నేహితులు, పొరుగువారు కూడా ఈ సంతోషంలో కలిసి ఆనందించుకున్నారు. యేసు ఇలా చెప్పారు: ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉండేవి. ఒక గొర్రె పోయింది. ఆ యజమాని మిగతా 99 గొర్రెలను పక్కన పెట్టి ఆ పోయిన గొర్రెని వెతకడానికి వెళ్లాడు. ఈ కథ ద్వారా యేసు మనకు చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, దేవుడు మనలో ఒక్కొక్కరిని ఎంతగానో ప్రేమిస్తాడు. ఒకరిని కూడా ఆయన మర్చిపోరు. మనలో ఎవడు తప్పిపోతే ఆయన తిరిగి తెచ్చేందుకు ఎంతో ప్రయత్నిస్తాడు. మనం కూడా ఇలాంటి ప్రేమను తీసుకుని మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించి వాళ్లను ఆదుకోవాలి.